హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ మీరు వాడే మొబైల్ గురించే. మీరు నైట్ పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంటారు కదా. కానీ ఒక అబ్బాయి ఫోన్ ఛార్జర్ లేకుండా ప్రతిరోజు మార్నింగ్ లేచేసరికి 100% ఛార్జ్ అయి ఉండేది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఫోన్ ఛార్జింగ్ స్టార్ట్ అయ్యే ప్రతిసారి అతని రూమ్ డోర్ బయట ఎవరో నిల్చొని ఉంటారు. విక్రమ్ అనే అబ్బాయి హైదరాబాద్కి కొత్తగా వచ్చాడు. డిగ్రీ కంప్లీట్ అయ్యాక జాబ్ కోసం సిటీకి వచ్చాడు. డబ్బులు తక్కువ ఉండడం వల్ల చీప్ హాస్టల్లో రూమ్ తీసుకున్నాడు. పాత హాస్టల్ బిల్డింగ్, పెద్ద కారిడార్స్, డిమ్గా వెలిగే లైట్స్. నైట్ అయ్యాక చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. రూమ్ నంబర్ 308. చిన్న రూమ్, ఒకటే బెడ్, ఒకటే ఫ్యాన్, ఒక పాత టేబుల్ ఫ్యాన్ కూడా, ఒకటే ఛార్జింగ్ పాయింట్, అంతే. ఫస్ట్ 2 రోజులు నార్మల్గానే గడిచాయి. మార్నింగ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఈవినింగ్ టైర్డ్గా రూమ్కి రావటం, ఫోన్ చూస్తూ పడుకోవటం. ఒకరోజు నైట్ ఫుల్లుగా అలసిపోయి వచ్చి బెడ్ మీద పడిపోయాడు. ఫోన్ బ్యాటరీ 3% మాత్రమే ఉంది. మార్నింగ్ చార్జ్ చేస్తా అని పక్కన పెట్టి పడుకున్నాడు. పొద్దున్నే లేచి ఫోన్ చూస్తే బ్యాటరీ 100% ఉంది. విక్రమ్ కన్ఫ్యూజ్ అయ్యాడు. నైట్ హాఫ్ స్లీప్లో ఛార్జింగ్ పెట్టి ఉంటానేమో అని ఇగ్నోర్ చేశాడు. సెకండ్ డే కూడా సేమ్ అలానే జరిగింది. బ్యాటరీ 6% ఉండగా అలాగే పడుకున్నాడు. పొద్దున్నే లేచి చూస్తే 100% ఎక్కింది. మూడో రోజు అతనికి కొంచెం డౌట్ వచ్చింది. నాకు మెమొరీ ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని నైట్ స్పెసిఫికలీ ఛార్జర్ టేబుల్ డ్రాయర్లో పెట్టేశాడు. ఫోన్ బెడ్ పక్కన పెట్టుకున్నాడు. మార్నింగ్ లేచి చూస్తే ఫోన్ మళ్ళీ 100% ఎక్కింది. డ్రాయర్ ఓపెన్ చేశాడు. ఛార్జర్ లోపలే ఉంది. ఇప్పుడు భయం కన్నా క్యూరియాసిటీ ఎక్కువ అయ్యింది. ఇది ఎలా సాధ్యం అని అనుకున్నాడు. నెక్స్ట్ నైట్ ఫుల్ అబ్జర్వ్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. 12 వరకు మెలకుగానే ఉన్నాడు. ఏమీ జరగలేదు. 1 అయ్యేసరికి నిద్ర వస్తుంది. అప్పుడే సడన్గా ఏదో సౌండ్ వచ్చింది. స్విచ్ ఆన్ అయిన సౌండ్ వినిపించింది. విక్రమ్ కళ్ళు తెరిచి చూశాడు. రూమ్ మొత్తం చీకటిగా ఉంది. కానీ ఛార్జింగ్ పాయింట్ దగ్గర గ్రీన్ లైట్ స్లోగా బ్లింక్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యింది. ఛార్జింగ్ సింబల్ కనిపించింది. కానీ ఛార్జర్ కనెక్ట్ అవ్వలేదు. బ్యాటరీ పెరుగుతూ ఉంది. 11, 12, 13 అని. విక్రమ్కి చెమటలు పట్టడం మొదలయ్యాయి. అతను మెల్లగా బెడ్ మీద నుండి లేచాడు. రూమ్లో కరెంట్ స్మెల్ వస్తుంది. అదేదో బర్న్ అయిండే వైర్ స్మెల్ లాగా. అప్పుడే కారిడార్లో ఎవరో నడుస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినిపించాయి. స్లోగా బేర్ ఫుట్ సౌండ్తో. ఫుట్ స్టెప్స్ ఎగ్జాక్ట్గా అతని రూమ్ ముందు ఆగిపోయాయి. కంప్లీట్గా నిశ్శబ్దంగా ఉంది. డోర్ కింద చిన్న గ్యాప్లో ఏదో షాడో కనిపించింది. ఎవరో బయట నిల్చుకొని ఉన్నట్టు. విక్రమ్ భయంతో అడిగాడు, ఎవరు అని. అటుపక్క నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఫోన్ సడన్గా వైబ్రేట్ అయ్యింది. అన్నోన్ నోటిఫికేషన్ వచ్చింది. డోర్ ఓపెన్ చెయ్యకు అని. విక్రమ్ చేతులు షేక్ అవ్వడం మొదలుపెట్టాయి. ఎవరు పంపించారు? నోటిఫికేషన్ సోర్స్ లేదు, నంబర్ లేదు. మళ్ళీ నోటిఫికేషన్. అది నీ రూమ్ కాదు అని వచ్చింది. సడన్గా డోర్ హ్యాండిల్ స్లోగా మూవ్ అయ్యింది. అదేదో బయట నుండి ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి చూస్తున్నట్టు. విక్రమ్ ఇమీడియట్గా హాస్టల్ ఓనర్కి కాల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ సిగ్నల్ లేవు. ఇంటర్నెట్ కూడా పోయింది. ఫోన్ బ్యాటరీ 67 నుంచి 74, 79 చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది.
డోర్ హ్యాండిల్ మూమెంట్ ఆగిపోయింది. కానీ ఫుట్ స్టెప్స్ మాత్రం డోర్ బయట స్లోగా తిరుగుతున్నాయి. అక్కడ ఎవరో వేచి ఉన్నట్టుగా. బ్యాటరీ 99%, 100%. ఛార్జింగ్ సింబల్ మాయమైపోయింది. అప్పుడే ఫుట్ స్టెప్స్ మళ్ళీ మొదలుపెట్టాయి. స్లోగా కారిడార్లో దూరం వెళ్ళిపోయాయి. మార్నింగ్ విక్రమ్ ఇమీడియట్గా హాస్టల్ ఓనర్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఓనర్ ఒక ముసలాయన, నైట్ వాచ్మెన్ లాగా హాస్టల్ కింద కూర్చుంటాడు. అన్నా, నా రూమ్లో ఏదో వింతగా జరుగుతున్నాయి అని మొత్తం కథ అంతా చెప్పాడు. ఓనర్ ఫేస్ చాలా సీరియస్గా అయ్యింది. రూమ్ నంబర్ ఎంత అని అడిగాడు. నేను 308 అని చెప్పాను. ఓనర్ సైలెంట్ అయిపోయాడు. టీ గ్లాస్ చేతిలో వణుకుతూ ఉంది. 308 అని అతను ఇమీడియట్గా హాస్టల్ రిజిస్టర్ తెరిచాడు. పేజెస్ అన్నీ తిప్పాడు. విక్రమ్కి చూపించగా 308 రూమ్ దగ్గర రెడ్ మార్కర్తో చాలా పెద్ద అక్షరాలతో రాసుంది, డు నాట్ అలకోట్ అని. విక్రమ్ నవ్వాడు. జోక్ చేస్తున్నారా అని ఓనర్ మెల్లగా అన్నాడు. 3 ఏళ్ళ బ్యాక్ అరుణ్ అనే అబ్బాయి అక్కడ ఉండేవాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఒక రోజు నైట్ కరెంట్ షాక్తో చనిపోయాడు అని అన్నాడు. ఎలా అని ఫోన్ ఛార్జింగ్కి పెట్టి అలాగే నిద్రపోయాడు. మార్నింగ్ అతని శవం నల్లగా అయ్యి దొరికింది అని అన్నాడు. విక్రమ్ చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. ఇంపాసిబుల్, నేను అక్కడ ఉంటున్నా కదా అని అన్నాడు. ఓనర్ మెల్లగా తల ఊపాడు. 308 రూమ్ 3 సంవత్సరాల నుండి క్లోజ్లోనే ఉంది, ఎవ్వరికీ ఇవ్వలేదు అని. అప్పుడే విక్రమ్కి చాలా కోపం వచ్చింది. నేను నిన్న అక్కడే పనుకున్నా, నా బ్యాగ్, నా బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పాడు. ఓనర్ వెంటనే అతన్ని థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు. కారిడార్ ఎండుకు వెళ్ళారు. కానీ అక్కడ 308 రూమ్ ప్లేస్లో పైన ప్లెయిన్ వాల్ ఉంది. ఫ్రెష్ పెయింట్, ఒక డోర్ లేదు, రూమ్ లేదు, ఏమీ లేనట్టు. విక్రమ్ షాక్లో వెళ్ళి ఆ గోడను టచ్ చేశాడు. ఇంపాసిబుల్ అని అనుకున్నాడు. అప్పుడే కరెంట్ లైట్స్ బ్లింక్ అయ్యాయి. మరి కాలిన శబ్దం వచ్చింది. విక్రమ్ ఫోన్ ఆటోమేటిక్గా వైబ్రేట్ అయ్యి స్క్రీన్ ఆన్ అయ్యింది. అన్నోన్ నోటిఫికేషన్ వచ్చింది, బ్యాటరీ ఛార్జింగ్ అని. అతను మెల్లగా ఫోన్ వెనక వైపు చూశాడు. ఫోన్ చాలా చాలా హీట్ ఎక్కిపోయి ఉంది. సడన్గా స్క్రీన్లో ఫ్రంట్ కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. కెమెరాలో విక్రమ్ ఫేస్ పక్కన ఇంకో పర్సన్ రిఫ్లెక్షన్ కనిపించింది. అతని మొహం బర్న్ అయినట్టు, నల్లటి కళ్ళు ఎగ్జాక్ట్లీ అతని వెనుక నిల్చొని ఉంది. విక్రమ్ భయంతో వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఫోన్ స్పీకర్లో మెల్లగా ఒక వాయిస్ వినిపించింది, ఛార్జర్ ఇవ్వు అని. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ సడన్గా రివర్స్ కౌంట్ స్టార్ట్ అయ్యింది. 100, 99, 98 అలాగా. అప్పుడే కారిడార్ ఎండులో ఒక రూమ్ అవుట్లెట్ స్లోగా అపియర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. డోర్ నంబర్ 308 మెరుస్తున్నట్టు. డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. రూమ్ మొత్తం చీకటిగా ఉంది. ఛార్జింగ్ సౌండ్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ హాస్టల్ ఓనర్ కారిడార్లో అన్కాన్షియస్గా ఉన్న విక్రమ్ని కనిపెట్టాడు. బతికే ఉన్నాడు, కానీ అప్పటి నుండి అతను ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ డెవలప్ చేశాడు. ప్రతి రాత్రి ఫోన్ ఛార్జర్ కనెక్ట్ చేయకపోయినా బెడ్ పక్కన ఎంటీ స్పేస్ వదిలేస్తాడు, యాజ్ ఎవరో ఛార్జింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది ఇవాటి కథ. మీకు కనుక ఈ కథ నచ్చుంటే లైక్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.